ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ కుటుంబాల్లో సమాధానము కలుగును గాక. పిల్లరా, యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ లెంట్ డేస్లో మరి మనము 6వ దినములో ఉన్నాము కనుక దేవుడు మనతో మాట్లాడబోయే కొన్ని అద్భుతమైన మాటల్ని మనము ధ్యానము చేసుకోవడానికి సిద్ధపడదాం. మంచిది పిల్లరా, తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క మనం సర్వీస్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా, నీ పాదములకు వేలాది కోట్ల వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, గడిచిన దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన విధానమును బట్టి మీ పాదములకు వేలాది కోట్ల వందనములు, స్తోత్రములు తెలియచేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఈ లెంట్ సర్వీస్లో 6వ రోజులో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు. ఈరోజు నాయన, నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొనండి, మమ్మల్ని మరుగు చేయండి. నీ రక్షణ కవచము అయ్యా మాకు ధరింపచేసి ఈ ప్రాంగణమంతా నీ ఆత్మతో నింపి నన్ను మరుగు చేసి మీరు ప్రత్యక్షమై మీ బిడ్డలతో మాట్లాడుకునమని అయ్యా, ఇదిగో తండ్రి, మర్మయుక్తమైన సంగతులు మేము ఎరిగి తెలుసుకునేలాగా కృప చూపమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్లరా, దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు, మరి నీ బిడ్డలకై తండ్రి బోధించవలసిన కొన్ని మాటల్ని నాకు బయలుపరిచాయా. వాటి విషయమై ఆ మర్మయుక్తమైన మాటల్ని నీ బిడ్డలతో పంచుకోవడానికి కృప చూపయ్యా. నేను తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో అంటా ఉన్నాడు, ఇదిగో లోక సంబంధమైన వాటి వైపు శరీరానుసారముగా మానవులు, మనుష్యులు జీవిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన వాటి కోసం పరిగెడతా ఉన్నారు. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడతా ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు దూత ఏ మార్గం అయితే తెరుస్తా ఉందో ఆ మార్గంలో నడవటానికి, ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి, ఆ యొక్క పాపపు జీవితంలో వారి హృదయాల్ని పాడు చేసుకోవడానికి తొందరపడతా ఉన్నారు, త్వరపడతా ఉన్నారు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో దేవా, మరి మీ బిడ్డలతో మీరు మాట్లాడుకోవాల్సిన మాటలు వచ్చినాళ్ళు అయ్యా, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఏమై ఉన్నాయి తండ్రి అని ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా తండ్రి నాలో పెట్టినటువంటి మాటలు కొన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించారు. చూడండి, ఆ మాటలు మనం కొన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను చదువుతున్నా, బహు జాగ్రత్తగా మీరు గమనించండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు చుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. శరీరానుసారముగా జీవిస్తే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి క్రియలు చేస్తారని వాక్యం సెలవిస్తుందండి. అదే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుదురు అంటున్నారు. ఆత్మానుసారముగా జీవించే వాళ్ళు ఆత్మ విషయమై ఆత్మ పనుల మీద మనస్సును ఉంచుతారని వాక్యం సెలవిస్తుందండి. ఆత్మానుసారులు అంటే వాక్యమును ఎరిగి దేవునికి లోబడి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముని, ఇదిగో దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన మాటలని, ఆ యొక్క ఆజ్ఞలని, ఆ యొక్క మాటల చొప్పున నడుచుకుని వారినే దేవుడు అంటా ఉన్నాడు ఆత్మానుసారులని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, దేవుని ఆత్మతో గనక మనము నింపగలిగితే, దేవుని ఆత్మ మనలో గనక పనిచేస్తే, దేవుని కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము, ఆయన దయ, ఆయన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క జీవపు మాటలు మనలో గనక పని చేస్తే, ఇదిగో మనము దేని ద్వారా నడిపించబడతామని అంటే ఆత్మ ద్వారా మనము నడిపించబడతాం. శరీరానుసారముగా గనక నువ్వు జీవించినట్లయితే, ఇదిగో నీవు శరీరానుసారమైనటువంటి మన శరీరానికి అధిపతి ఎవడై అంటే అపవాది. మన శరీరం మీద దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడంటే అపవాదికి అధికారం ఇచ్చాడు. ఎలా చెప్పగలవయ్యా అపవాదికి మన శరీరం మీద ఆ యొక్క అధికారం ఇచ్చాడంటే, యోబు గ్రంథం కనుక మనం చూసినట్లయితే అందులో దేవుని దగ్గరకి నిలబడి అపవాది ఏం మాట్లాడుతుందంటే, ఇదిగో యోబు, అతను నిన్ను ఘనపరచడం మానేస్తాడు, నిన్ను
తిట్టడం మొదలు పెడతాడన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యోబు నీ దగ్గరే ఉన్నాడు కదా, తన శరీరము నీ దగ్గరే ఉంది కదా, తన శరీరముని నీకు ఇష్టం వచ్చినట్లు చేయమని దేవుడు ఇదిగో అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సాతానుతో అంటా ఉన్నాడు, తన శరీరం మీద మాత్రమే నీకు అధికారం ఇచ్చాను కానీ ఆత్మ మీద నీకు అధికారం ఇవ్వలేదని దేవుడు ఆ యొక్క అపవాదితో ఉన్నాడు. నిజమేనండి, శరీరం మీద మనకి అధికారము ఎవరికుందంటే సాతానుకుందండి. ఎందుకంటే ఈ శరీరం అనేది పనికిరానిది, ఈ శరీరం అనేది పాపముతో నిండి ఉన్నది. ఈ శరీరము ఇక్కడ పాతి పెట్టబడింది, కానీ మన ఆత్మ మాత్రం నిత్య జీవములోకి నడిపించబడుతుంది. ఆత్మానుసారముగా గనక నీవు జీవించగలిగినట్లయితే, వాక్యానుసారముగా గనక నీవు జీవించగలిగినట్లయితే, వాక్యముని నీ హృదయంలో నింపుకున్నట్లయితే, వాక్యముని నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోగలిగినట్లయితే ఖచ్చితముగా నువ్వు ఆత్మానుసారముగా జీవిస్తావు. శరీరానుసారముగా నువ్వు జీవిస్తున్నావంటే అపవాదికి దగ్గరగా ఉన్నావు, సాతానుగాడి యొక్క కుయుక్తులో నువ్వు ఇదిగో బందీ అయిపోయి ఉన్నావని అర్థం. ఇక్కడ వాక్యము అదే సెలవిస్తుంది. పేర శరీరానుసారులు శరీర విషయమై శరీరం వాటి మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము. చూడండి, శరీరానుసారమైన మనస్సు దేనితో సమానమయ్య అంటే మరణముతో సమానమని వాక్యం సెలవిస్తుందండి. శరీరానుసారమైనటువంటి నీ మనస్సు మరణానికి సంబంధించిందట. శరీరము దేనికి సంబంధించిందండి? శరీరము ఎవరికి సంబంధించింది? శరీరము అపవాదికి సంబంధించింది. హల్లెలూయా. పాపమునకు జీతము మరణమై ఉన్నది. శరీరానుసారము కనుక నీవు జీవించినట్లయితే మరణాన్ని చూస్తావు. ఏ మరణాన్ని చూస్తావు అంటే ఆత్మీయ మరణాన్ని చూస్తావు. మరణంలో రెండు రకాలండి, శరీరానుసారమైనటువంటి మరణము, రెండు ఆత్మానుసారమైనటువంటి మరణము. ఈ లోకంలో జీవించినంత కాలము ఇదిగో నీకు 70-80 సంవత్సరాలు అధిక బలమున్న 80 సంవత్సరాలు నువ్వు బ్రతకగలవు, ఆ తర్వాత నువ్వు మరణిస్తావు. ఇది శరీరానికి సంబంధించిన మరణము. ఇదిగో ఆయన రాకడలో సమాధులు తెరవబడతాయి, అందులో నుంచి మనము లేవనెత్తబడతాం. అందులో నుంచి లేవనెత్తేది మన హృదయాలు, మన మనస్సు, మన యొక్క ఆత్మ లేవనెత్తబడుతుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన శరీరంతో పాటు మనం లెగుస్తాం, కానీ ఆత్మ మాత్రం ఆయన సన్నిధికి చేరుతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని వాక్యం సెలవిస్తుందండి. ఆ యొక్క నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము నిత్యము ఆత్మతో వెలిగించబడాలి, అభిషేకముతో వెలిగించబడాలి, ఆయన కృపతో వెలిగించబడాలి, ఆయన పరిశుద్ధాత్మతో నీ ఆత్మ వెలిగించబడాలి. హల్లెలూయా. లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నావేమో, లోక సంబంధమైనటువంటి సంపద కోసం ఎగబాగుతున్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించాడు ఇక్కడ, ఇదిగో లోక సంబంధమైన ధనము నిలిచేది కాదు. ధనమునకు నేను వ్యతిరేకముగా మాట్లాడటం లేదు పిల్లరా. ధనము కావాలి, అవసరమే. మన దేవుడు ధనవంతుడై ఉన్నాడు, మన దేవుడు శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన బిడ్డలమై ఉన్న మనము కూడా శ్రీమంతులమే, మనము కూడా ధనవంతులమే. ధనముకుని ఇదిగో సంపాదనకుని నేను వ్యతిరేకము కాదు, కానీ ఇదిగో ధనమే శాశ్వతం అనుకోవటం, సంపదే శాశ్వతం అనుకోవటం, ఆ సంపదని, డబ్బుని, ధనమునే ప్రేమించటం అపవాది ఆలోచన. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత దానమును కూర్చుకున్నా సరే దేవుని కృప మాత్రం నీ మీద ఉండాలి. దేవునికి లోబడే హృదయం నీకు ఉండాలి. ఆయన ఆత్మానుసారముగా నువ్వు బ్రతికే స్థితిలో ఉండగలగాలి. మన దేవుడు ఏ దేవుడు అయి ఉన్నాడంటే మృతుల్లో నుంచి లేపే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులు, గమనించండి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదట. అబ్బా, ఎంత గొప్ప మాటలుంది. ఆత్మానుసారమైన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారము మనస్సును కలిగి ఉంటావో, ఇదిగో నీవు జీవమును పొందుకుంటావో. అంత మాత్రమే కాదు, కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు సమాధానం పొందుకుంటావట. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో నువ్వు సమాధానం పొందుకోవాలంటే ఆత్మానుసారముగా నువ్వు జీవించగలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అండి లోకానుసారముగా,
ఏదో ఆనవాయితీగా, ఏదో ఆచారముగా దేవుణ్ణి స్తుతిస్తుంటారు, ఆయన్ని ఘనపరుస్తుంటారు. ఏదో ఆదివారం వచ్చింది కదా, శుక్రవారం వచ్చింది కదా, ఏదో బుధవారం వచ్చింది కదా, ఏదో ఆయన సన్నిధికి వెళ్ళాలి, మొక్కుబడిగా మోకరించాలి, ప్రార్థించాలి. ఇదే 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 శరీరానుసారమైన భక్తి. నీకు దేవుడు నీలో నుంచి కోరుకుంటుంది శరీరానుసారమైన భక్తి కాదు, ఆత్మానుసారమైన భక్తి కోరుకుంటున్నాడు ఆయన. శరీరము ఇదిగో ఆ మోకాళ్ళు వేస్తుంది, నీ శరీరము కాదు, నీ ఆత్మ మోకాళ్ళు వేయాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతుంది నీ శరీరము కాదు, నీ ఆత్మ దేవునితో మాట్లాడగలగాలి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. నా దేవుడు నీతో మాట్లాడాలంటే నీతో మాట్లాడటం కాదు, కానీ నీ ఆత్మతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ, మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. నీలో ఆయన ఆత్మ పని చేస్తుంది, నీలో పరిశుద్ధాత్మ పని చేస్తా ఉంది. ఆత్మని ఆర్పకండి అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారి చేస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు నిన్ను జీవమునకు నడిపిస్తుంది, నీకు సమాధానము కలుగు చేస్తుందని వాక్యము సెలవిస్తుంది. పేరా అంత మాత్రమే కాదు కానీ చూడండి, హల్లెలూయా. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదట. హల్లెలూయా. అవునండి, శరీరానుసారము గనక శరీరానుసారమైన మనస్సు నువ్వు కలిగి ఉంటే అది దేవునికి విరోధమైన మనస్సు. ఎందుకంటే దేవునికి ఏది విరోధమయ్య అంటే పాపము దేవునికి విరోధము, అపవాది క్రియలు వాడి ఆలోచనలు దేవునికి విరోధము. నువ్వు శరీరానుసారంగా కనుక బ్రతికినట్లయితే ఖచ్చితంగా నువ్వు అపవాదిని ఫాలో అవుతున్నావు. అపవాది నిన్ను కమెంట్ చేస్తూ వాడి యొక్క కనుసైగల్లో నిన్ను నడిపించుకుంటున్నాడు. అందుకనే లోకానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోకానుసారమైన మనస్సు ఇదిగో దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకి లోబడదట. దేవుని ధర్మశాస్త్రములకు లోబడదండి లోక సంబంధమైన శరీరము, లోక సంబంధమైన మనస్సు. దేవుని ధర్మశాస్త్రంలో 10 కమాండ్మెంట్స్ మనం చూస్తున్నాం మోషేవి. వాటిలో ఆ 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలకి నిన్ను లోబడనీదండి. 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు లోకంలోకి వచ్చి. ఆ యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞల్ని ఆయనలో నెరవేర్చబడ్డాయి. ఆయన వాటిని కొట్టివేశాడు, ఆయన వాటిని నెరవేర్చేశాడు. ఇక ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సింది ఎవరినై అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని నువ్వు పోలి నడుచుకోవాలి. ఆయన స్వభావము నీలో పని చేయాలి, ఆయన యొక్క రూపము నీలో పని చేయాలి, ఆయన యొక్క కృప నీలో పని చేయాలి. హల్లెలూయా. లోక సంబంధమైన మనసు మరణాన్ని చూస్తుంది పిల్లరా, ఆత్మ సంబంధమైన మనసు జీవముని సమాధానముని పొందుకుంటుంది. హల్లెలూయా. ఇదిగో దేవునికి విరోధమైన మనస్సు ఏమైనా ఉందంటే అది లోక సంబంధమైన మనస్సు. ఆ యొక్క లోక సంబంధమైన మనసు నీలో ఉంటే ఇప్పుడే దేవుడిని హెచ్చరిస్తున్నాడు, విడిచిపెట్టమని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. చూడండి, శరీర స్వభావం గల దేవుని సంతోషపరచున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడెనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. నీలో క్రీస్తు ఆత్మ గనక లేకపోతే అది వాళ్ళు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఎవరైనా సరే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు వారి ఆత్మ నీలో గనక లేకపోతే ఆయన అంటున్నాడు నీవు నా వాడివి కాదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, ఎన్నో చర్చిలకి నువ్వు సహాయం చేసి ఉండొచ్చు, నువ్వు విడువక ప్రతి నెల 10వ భాగములు విత్తుతూ ఉండొచ్చు, కానుకలు విత్తుతూ ఉండొచ్చు, మందిరంలో నువ్వు ఇగో ఒక లవ్ ఫీస్ట్ నువ్వు పెట్టించుండొచ్చు, ఒక ప్రేమ విందు నువ్వు పెట్టిస్తుండొచ్చు, దేవుణ్ణి రాత్రి మగళ్ళు మోకాళ్ళు వేసి ఆయన ప్రార్థిస్తూ ఉండొచ్చు, దేవునికి లోబడుతూ ఉండొచ్చు. కానీ క్రీస్తు మనస్సు నీలో గనక లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే.
హల్లెలూయా. నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీ బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీ అక్కని, నీ చెల్లిని, నీ తమ్ముడిని, నీ యొక్క కడుపున పుట్టిన బిడ్డల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ యేసయ్యా అని మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నావేమో. నువ్వు ఎంత మోకాళ్ళేసి ప్రార్థించినా క్రీస్తు హృదయం నీలో లేకపోతే అది వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థమే. ఇది నా మాటలు కదండి, దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. యోబు ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఉదయాన్నే వేకువ జాములు లెగిచి ధూపం వేసేవాడు తన బిడ్డల కొరకు, తన యొక్క కుమారుల కొరకు. ఎందుకంటే నా బిడ్డలు తెలిసి తెలియక ఏమైనా తప్పు చేశారేమోనని వారి కొరకు ప్రార్థన చేస్తూ నిత్యము స్థుతి ధూపం వేస్తూ ఉండేవాడు యోబు. అయితే యోబు తన కుమారులకి ఏం నేర్పించాడంటే ఇంట్లో ఏ విందు జరిగినా సరే వారి యొక్క చెల్లెండ్రుల్ని, అక్కల్ని పిలుచుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మీకు తెలియపరుస్తాను చూడండి. అది యోబు గ్రంథం ఒకసారి తీయండి అమ్మా. యోబు గ్రంథము ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోబు గ్రంథము ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఆ మాట చూపిస్తానండి ఎక్కడున్నదో. యోబు గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటున్నాను. దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. క్షమించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండల్లో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. చూడండి ఎంత గొప్ప మాట. హల్లెలూయా. మీరు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆడపిల్లకి ఎంత గౌరవం ఇవ్వాలో, ఆడపిల్లని ఎంత గౌరవించాలో ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. చూడండి, ఇది నా మాటలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడే రాసి పెట్టిన గొప్ప మాటలండి ఇవి. చూడండి, మరొక్కసారి చదువుతాను చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతని కుమారులందరూ అంటే ఎవరండి? యోబు కుమారులందరూ వంతుల చొప్పున, ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండు నేను, అటు తర్వాత ఎల్లుండు నువ్వు అని ఇలా వంతుల చొప్పున అనుదినము ప్రతిరోజు ఒకరికొకరు తమ తమ ఎండలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపాలములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చింది. చూడండి, ఆడపిల్లలకి ఎంత గౌరవం ఇవ్వాలో వాక్యం సెలవిస్తుంది. చూడండి, నిజంగానే పరిశుద్ధ గ్రంథము బహు విలువైన గొప్ప గ్రంథం అండి. ఏ గ్రంథంలో లేని మాటలు ఇవి. ఆడపిల్లల్ని గౌరవించమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో రాసి పెట్టాడండి. హల్లెలూయా. నీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు, నీ తోడ పుట్టిన ఆడపిల్లలు, ప్రతి అన్న, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి తమ్ముడు తెలుసుకోవాల్సిన మాటలు ఇవి. నీ ఇంటిలో పుట్టిన ఆడపిల్లల్ని బహు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నీ ఆడపిల్లల్ని నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి విందుకి వారిని ఆహ్వానించాలి. ఇది నా మాటలు కాదండి, నేనేదో చెప్తున్న నా సొంత డబ్బా కాదు, ఆత్మ చెబుతున్న మాట, పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట. కావాలంటే మీరు చదువుకోండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా నా దేవుడు రాయించి పెట్టాడు. హల్లెలూయా. నీ ఆడపిల్లల్ని నువ్వు పిలుచుకోలేని స్థితిలో ఉండి ఎంత సేవ చేసినా, ఎంత మందికి అన్నం పెట్టినా ఉపయోగము లేదు. అది వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. బహు జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది దేవుని యొద్ద నుంచి నీతో దేవుడే మాట్లాడుతూ ఒక హెచ్చరికగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ఆత్మ మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావముల కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు గనక నీలో ఉంటే నీలో జీవాత్మ కలిగి ఉంటది. క్రీస్తుని పోలి నడుచుకుంటావు, నీలో జీవాత్మ పని చేస్తుంది. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆత్మ నిన్ను లోకంలోకి తీసుకెళ్ళిపోద్దేమో కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మ నీలో గనక నివసింపజేసుకోగలిగినట్లయితే, ఇదిగో ఆయన అంటున్నాడు, పాపము విషయమై మృతమైన, చూడండి,
క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినమున లేచాడండి. తన తండ్రి తన కుమారుణ్ణి 3వ దినమున లేపాడంతే. ఆయన మృతుల్లో నుండి లేపిన ఆత్మ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. మృతుల్లో నుండి లేపినటువంటి ఆత్మ, యెహోవా తండ్రి ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది సూటిగా. హల్లెలూయా. క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడంట. నీ శరీరము కృషించిపోయిందేమో, నీ శరీరము లోక సంబంధమైన జబ్బులతో నిండిపోయిందేమో అని అంటున్నాడు. నీలో ఉన్న ఆత్మకి, ఆ ఆత్మ గనక నా ఆత్మ కనెక్ట్ అయితే ఖచ్చితంగా మృతుల్లో నుంచి లేపినటువంటి క్రీస్తు ఆత్మని నేను ఏ విధంగా అయితే లేపానో నిన్ను కూడా మృతుల్లో నుంచి లేపి నిన్ను జీవింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, శరీరానుసారంగా నువ్వు ఇంకా జీవిస్తూ బ్రతుకుతున్నావేమో, లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోతున్నావేమో, లోక సంబంధమైన వాటితో నిండిపోయి ఉన్నావేమో, పాపముతో నిండిపోయి ఉన్నావేమో, పాపపు ఊహలతో, పాపపు క్రియలతో, పాపపు పనులతో నిండిపోయి ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. లోక సంబంధమైన వాటి నుంచి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క దృష్టి ఇదిగో వాటి నుంచి మరలిచ్చి నిన్ను ఆయన ఆత్మతో కనెక్ట్ చేసుకొని, ఇదిగో లోక శరీరానుసారమైనటువంటి ఆత్మ నీలో ఉంటే దాన్ని తొలగించి ఆయన సజీవమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నీలో నింపి నీ శరీరం కుసించిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని ఆయన ఆత్మతో కనెక్ట్ చేసి మృతుల్లో నుంచి నిన్ను లేపాలని ఆశపడుతున్నాడు ఆయన. నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు, మనస్సు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు పెడతారట. హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారం కనుక జీవించినట్టయితే ఆత్మానుసారమైనటువంటి క్రియలు చేస్తావు, ఆత్మానుసారముగా నువ్వు జీవిస్తావు, ఆత్మానుసారముగా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. శరీరము విడిచిపెట్టి వెళ్ళిపోయేది, కానీ ఆత్మ శాశ్వతమైనది. గమనించండి, తీర్పు దినమంటూ ఒకటి ఉన్నది కదా, దాని కొరకు మన ఆత్మను దేవుడు భద్రపరుస్తున్నాడు కదా. ఆ ఆత్మ తీర్పు దినములో మనమందరము నిలబడవలసిన వారమై ఉన్నాము కదా. ఆత్మానుసారమైన గనక నువ్వు జీవించినట్లయితే అది అపవాదిగాడు నిన్ను అలా జీవింపజేస్తున్నాడు. రేపొద్దున ఇదిగో ఆ యొక్క దేవుని ఎదుట మన ఆత్మలు నిలబడినప్పుడు అపవాదిగాడు వచ్చి దేవుని పక్కన మన పక్కనే నిలబడి మనం చేసిన పాపములన్నిటి గురించి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు సింహాసనం ఎక్కి కూర్చుంది ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసమే. ఆయన మన పక్షాన ఉన్నాడండి. మన పక్షాన దేవుడే ఉండగా మనకి విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ మాటలు చదివి ముగిస్తాను. ఇదిగో చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక ఇదే 8వ అధ్యాయము 31వ వచనం చూడండి, 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఆయన 31వ వచనం అండి, క్షమించండి, రోమా పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడే మన పక్షంగా మనకి సాక్షిగా నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఎంత పాపం చేసావో, లోకంలో ఎంత అపవాది క్రియలతో నిండిపోయి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి మళ్ళీ పాపము జోలు వైపుకు వెళ్లకుండా యేసుక్రీస్తు వారిని పోలి ఆయన ఆత్మని నింపుకొని ఆయన వైపు గనక నువ్వు రాగలిగితే నీ పక్షమున దేవాతి దేవుడు నిలబడి
నీ కొరకు యుద్ధం చేస్తాక ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మానుసారమైన విషయాన్ని, ఆత్మానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతకాలి. శరీరానుసారమైనటువంటి బ్రతుకుని విడిచిపెట్టు. ఆత్మానుసారమైనటువంటి బ్రతుకు నువ్వు బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించాడండి. చూడండి, ఆ మాటలు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనము, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు కదా? ఆయన సొంత కుమారుణ్ణే మన కొరకు పంపినప్పుడు మన కొరకు ఇంకెందుకు అనుగ్రహించడు? ఏవి కావాలంటే అవి. కుమారుని లెక్క చేయకుండా నా సొంత కుమారుడే, నా బిడ్డే అని ఆయన ఆలోచించకుండా నీ కొరకు నా కొరకు ఆ సొంత కుమారుణ్ణి మనకు అప్పచెప్పేశాడే, మనకి ఇచ్చేశాడే, మన కొరకు ప్రాణం పెట్టేలాగా చేశాడే, మన కొరకు రక్తము కార్చేలా చేశాడే, మన పాపములన్నీ ఆయన భుజం మీద వేసుకునేలా చేశాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుణ్ణే మనకు అప్పచెప్పిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? సమస్తము నీకు అనుగ్రహిస్తాడు ఆయన. ఏదైనా సరే, వాట్ ఎవర్, నీకు ఇది నీది కాదు అండ ఆయన. సమస్తము నీ కొరకు చేసినాడు ఆయన. లోకంలో ఉన్న వాటన్నిటిని నీ కొరకే చేశాడు. వాటిని ఆస్వాదించు, కానీ వాటిని ప్రేమించక. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దండి. దేవుడు నీకు వాటన్నిటిని ఇచ్చాడు, వాటిని అనుభవించు, వాడు అంతేకాని వాటిని ప్రేమించొద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆత్మానుసారమైన జీవితము నువ్వు బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ఆత్మానుసారము గల జీవితాన్ని గనక నీ జీవించినట్లయితే, ఇదిగో నీ మీద ఆయన ఆత్మ కుమ్మరించి, ఆయన నిన్ను అభిషేకించి, ఆయన రాజ్యములో నిన్ను ఆయన కుడిపాశాన కూర్చోబెట్టుకుంటాడు. నీ ఆత్మానుసారమైన బ్రతుకును బట్టి దేవుడు ఆయన కుడిపాశాన నిన్ను కూర్చునబెట్టును గాక. ఆమేన్. దేవుడి అద్భుతమైన మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, నీ పాదములకు వేలాది కోట్ల వందనములు, స్తోత్రములు అయ్యా. తండ్రి, ఆత్మానుసారమైన జీవితము మేము జీవించాలని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. శరీరానుసారమైన జీవితం మేము జీవిస్తే అది మరణానికి దారి తీస్తుంది. ఆత్మానుసారమైన జీవితం మేము జీవిస్తే అది, ఇదిగో తండ్రి, జీవమునకును సమాధానమునకు నడిపిస్తుందని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, నీ అద్వితీయ కుమారుణ్ణి వెనుతీయక మా కొరకు బలియాగముగా మాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా, సమస్తమును మీరు మాకు ఇచ్చిన గొప్ప దేవుడయ్యా. తండ్రి, నీ యొక్క కుమారుని యొక్క త్యాగముని మేము తలుచుకుంటూ ఆ కుమారుని యొక్క నీ కుమారుని పోలి నడుచుకునే భాగ్యము, జ్ఞానము మాకును, మా సంఘమునకును, మా బిడ్డలకు మీరు దయచేసేందుకు మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మమ్మల్ని మరుగు చేసి మీరు ప్రత్యక్షమై నీ కృప, నీ దయ, నీ దీవెన మా మీద కుమ్మరించి ఈ ప్రాంతం అంతా నీ మహిమను నింపినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శరీరానుసారము నిన్ను మరణానికి దారి తీస్తుంది. ఆత్మానుసారమైన నీ యొక్క జీవితము, ఇదిగో జీవమునకును సమాధానమునకు నడిపిస్తుంది. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని జీవమునకును సమాధానమునకును నడిపించును గాక. ఆయన రాకడలో మీరందరూ ఎత్తబడుదురు గాక, మనమందరము ఎత్తబడుదుము గాక. ఆమేన్. మంచిది పిల్లరా, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మందిరపు ఆరాధన ఉంటుంది. ప్రతి ఆదివారం సాయంత్రం ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫ్రైడే ఫాస్టింగ్ రివైవల్ సర్వీస్ ఉంటుంది. అలాగనే ఈ 40 రోజుల పాటు ఈ లెంట్ సర్వీస్, శిలువ ధ్యానములు సాయంత్రం ప్రతిరోజు 7 గంటలకి ఆన్లైన్ సర్వీస్ జరుగుతుంది. మరి ఇదే ఇన్ పర్సన్ గా కూడా వస్తా ఉన్నాడు. రండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇలాగా ఈ 40 రోజుల పాటు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉపవాసం ఉంటూ దేవుణ్ణి గణపరచడం ఎంతో మనకి భాగ్యము గనక, దేవుడిది మనకి ఇచ్చిన అవకాశము గనక దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాను. మంచిది పిల్లరా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మా మొబైల్ నంబర్ ఇస్తామన్నాను. 9885636524. మరొక మొబైల్ నంబర్ 9885436524. ఈ 2 మొబైల్ నంబర్స్ కి మీరు 24 గంటలు 365 రోజులు ఎప్పుడైనా కాల్ చేయండి. మీ కొరకు మీ
మేము ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అటు రీతిగా దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించును గాక. ఈ యొక్క పరిచర్ను చూస్తూ, ఈ యొక్క ప్రయాసను చూస్తూ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీ దశమ భాగములు, మీ కానుకలు విత్తాలని మీలో కోరిక కలిగినట్లయితే, దేవుడు అలాగా మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మా ఫోన్పే, గూగుల్ పే నంబర్ ఇస్తా ఉన్నాను. 9848023383 అనే మొబైల్ నంబర్కి మీరు ఇదిగో మీ యొక్క దశమ భాగములు, మీ యొక్క కానుకలు పంపించవచ్చు. అటు రీతిగా దేవుడు మీ యొక్క విత్తుతున్న ప్రతి విత్తనాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియరా, దేవుని రాకడ ఆలస్యం అయితే మనమందరము మరొక మారు కలుసుకుందాం. అటు రీతిగా దేవుడు మీ కుటుంబాలకి తోడై ఉండి సమాధానము, ఆశీర్వాదము, దీవెన, కృప, అభిషేకము మీ అందరి మీద కుమ్మరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.